నమస్తే అన్న. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఈయన పేరు అనేది ఒక సంచలనంగా మారిపోయింది. సో రీసెంట్ గా అరెస్ట్ చేశారు. ఒక్క రోజుకి అసలు ఆయనకి హెల్త్ బాగాలేదని రీసెంట్ గా ఇప్పుడు హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. కాకపోతే ఏవైతే పచ్చి బూతులు మాట్లాడాడో అవన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, దాని కోసమే నేను చెప్పాను అంటున్నాడు. సో మరి ఈయన తప్పు ఉందా, ఇచ్చిన వాళ్ళ తప్పు ఉందా, లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారనుకోవచ్చు? నేను విషయం చెప్తా అమ్మా, మీరు అందరు మీడియా వాళ్ళు కాబట్టి మీరయ్యి అడిగితే నేను చెప్తున్నా తప్ప నా అంతకు నేనైతే పిలిపించుకొని చెప్పట్లేదు. ఇది కూడా వాడెవడో ఇచ్చినాడని వీడెవడో మాట్లాడితే అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతినవా? అవతల వ్యక్తి కుటుంబం కాదా? అంటే నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేస్తావు, సినిమా యాక్టర్వు, పైగా డైరెక్టర్వు, నీకు ఆమంతా ఇంత కూడా ఇంగిత జ్ఞానం అనేది ఉండదా? ఒక ఆడబిడ్డను, పవన్ కళ్యాణ్ గారి భార్యను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ నువ్వే మైకు ముందర కూర్చొని ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా అడ్డదిడ్డంగా తిట్టినావు కదా, అది తప్పు కదా? నీకు తెలియదా? డైరెక్టర్ కాదా నువ్వు డైరెక్టర్ అంటే అన్ని కోణాలలో అన్ని విధాలు తెచ్చినటువంటి వ్యక్తివి. అయినా నువ్వు తిట్టినావు అంటే వాడెవడో సంఖ్యగాడెవడో నీకు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు తిట్టినావు అంటే అది తప్పమాట. నువ్వు ఏలు పెడితే కూడా కొరకనటువంటి చిన్నపిల్లగానే కాదు, పాలు తగ్గేటటువంటి పరిస్థితిలో కూడా నువ్వు లేవు. అదేనా? అయితే ఇలాంటి వ్యక్తికి, ఆడబిడ్డల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఆడపిల్ల అనేటువంటి యాంకర్ శ్యామల గానీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో మరి వీళ్ళది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? నేను అన్నీ కూడా ఒకటే చెప్తున్నాను, దొందే. ఇక నీతి నిజాయితీగా ఒక ఆడదాని విషయం, ఒక ఆడతల్లి విషయంలో ఎవరైనా పద్ధతిగా వ్యవహరిస్తే అందరూ కూడా పద్ధతిగానే ఉంటారు. అంటే ఇప్పుడు శ్యామల అనే ఆమె ఒక ఆడబిడ్డ అయితే నిజంగా ఆమె ఆడబిడ్డనైతే మనోభావాలు దెబ్బతింటాయి, ఆమె కూడా ఒక నీతి నిజాయితీ పరురాలైతే తప్పకుండా ఈ ఎవడైతే పోసాని కృష్ణమురళి ఉన్నాడో, ఎవడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఉన్నాడో, వాని పైన ఇంకెవడు ఉన్నాడో వీళ్ళందరినీ ఆమె తిట్టాలి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాబట్టి, ఆడబిడ్డకు ఉన్నటువంటి మానశీల ఇదన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళను బహిర్గతం చేసేటప్పుడు ఈ ఇంగిత జ్ఞానం ఉన్న ఈ బిడ్డ కూడా ఆడబిడ్డనైతే అట్లనే వ్యవహరించాలి తప్ప అనవసరమైన పిచ్చి మాట్లాడడం తప్పది. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్తున్నారు కదా, సో నిజంగా ఆయన ఇచ్చి ఉండొచ్చా, లేకపోతే దీని వెనకాల ఇంకేమన్నా అసలు సూత్రధారి జగన్ రెడ్డి ఉండొచ్చు అనుకుంటున్నారు? అన్న వాడెవడో సంఖ్యగాడి ఇచ్చినాడు అనుకుందాం, వాడు ఇవ్వకుండా అయితే ఉండడు. ఇవ్వలేదని చెప్పనీకి నేనైతే ఇది కాదు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు. సొంత బాబాయిని మట్టి పెట్టిన విషయంలో వాళ్ళ పాత్ర ఉందని చెప్పి లొకేషన్లతో సహా, గూగుల్ ట్రేస్ అవుట్తో సహా కూడా ప్రతి ఒక్కటి చూపించి సెంట్రల్ సిబిఐ చేతుల్లో ఉన్నటువంటి ఈ కేసులన్నింటినీ కూడా ఇవన్నీ నడుస్తూ ఉంటే కూడా వాటన్నిటిని కూడా ఏ రోజు కూడా ఖండించినటువంటి పాపన పోలే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ. మరి ఇది ఏంటిదంటే ఈ విధంగా జరుగుతున్న ప్రతి ఒక్క దాని విషయంలో ఎక్కడ కూడా ఖండన లేదు కాబట్టి తప్పకుండా ఇలాంటి స్క్రిప్ట్ 100% వాళ్ళు ఇచ్చి చెప్పించుండొచ్చు. కానీ వాడు ఇచ్చినోడు దద్దం అయితే చెప్పినోడు ఏం చేస్తున్నాడు, అది కదా నేను చెప్పేది. సో ఒకవేళ ఇదే విషయం పట్ల ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడింది, ఓకే, ఇంకా 10 లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమంటే చెప్తే మాట్లాడతాడా? అలాంటి వాళ్ళని మనకి ఇలాంటి శిక్షలు వేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా భయపడతారు. అందుకే కదన్నా గవర్నమెంట్ ఎవరి చుట్టం కాదు, గవర్నమెంట్ తన పని తాను చేసుకోపోతుంది. ఎవరైనా ఆడబిడ్డల మానశీలాల జోలికి వచ్చినా వాళ్ళని కించపరిచే పరిస్థితి ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే వాళ్ళందరినీ కూడా ముడ్డి మీద దాన్ని లోపల పెట్టే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉంది, పోలీసు వ్యవస్థ తీసుకుంటా ఉంది. ఎవడు ఇష్టప్రకారం వాడు ఆడబిడ్డలను కించపరుస్తాం, రేపులు చేస్తాం, గంజాలు తాగుతాం, ఎట్లా పడితే అట్లా మా ఆటలు ఆడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడైనా వ్యవహరిస్తే వాని ముడ్డిలు రేదని బొక్కల్లో వేసేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఎవరి ఇష్టప్రకారం వాడు గతంలో చేసిన ఆనాడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీయిజం, గుండాయిజం, రేపులు, మర్డర్లు చేద్దాం, ఎవరి మీద పడతామని విసుగుపడదాం, ఎవరిని పడతామని చంపేద్దామని కోణాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో జరిగే ప్రసక్తి లేదు. అది మన పోసాని కృష్ణమురళి ఒకరే కాదు, చాలా మంది దాంట్లో తిట్టారు, చాలా మంది తిట్టారు. ఏంది గత ప్రభుత్వంలో అన్ని బూతుల ప్రభుత్వం అయిపోయినాయి. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే బూతులు మానుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా భూత ప్రపంచం ఉండకూడదు, ఓన్లీ రాజకీయం అనేది తెలుసుకోవాలి. అంటే ఎలా అంటే రాజకీయం అంటే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకోకూడదు. బట్ పోసాని గారే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు అని అన్నారు. బట్ వాళ్ళందరినీ వైరల్ చేయకుండా ఇతన్ని మాత్రమే టార్గెట్ ఎందుకు చేశారంటారు? అంతెందుకండి, ఇప్పుడు వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ, ఆయన చేశాడు. నందిగాం సురేష్ ఉన్నారు, ఆయన చేశారు. ఇప్పుడు నోటీసులు
ఇప్పుడు ఇచ్చినటువంటి మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కోరట్ల మాధవ్ కూడా నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా వైరల్ చేశారు. వైరల్ చేసినంత మాత్రం ఫేమస్ గా తొక్కగా తోటకూరు కదండి. అతను గతంలో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించాల్సింది. సో ఎవరైనా కానీ ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళపైన, ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చంద్రబాబు పైన, తర్వాత చంద్రబాబు నాయుడు పైన కానీ, లోకేష్ పైన కానీ, ఇంకా టీడీపీ ఆఫీసుల పైన కానీ నానాక రచ్చ రంబోలో చేశారు. వాటిని దాడి చేయడం ఇవ్వాలి. సో ఇవన్నీ ఎక్కడికి పోతాయి? పాపాలు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలి, తప్పదు. నెక్స్ట్ ఈయనకి ఎలాంటి శిక్ష వేస్తే మంచిగా ఉంటుంది? ఎవరికి ఇప్పుడు ఆల్రెడీ 14 కేసులు నడుస్తున్నాయండి. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. పోసాని కృష్ణమురళి పైన 14 కేసులు నడుస్తున్నాయి. ఒక జిల్లా కాదండి, దాదాపు 4-5 జిల్లాల నుంచి కేసులు వచ్చాయి ఆయన పైన. ఏ శిక్ష ఇస్తారో తెలియదు, కానీ శిక్ష పడాలని నేనేమో మనస్ఫూర్తిగా కోరకట్లేదు. ఆయనకు తగ్గట్టు అంతకుముందు గతంలో చేసినటువంటి తప్పులు దానికి తగ్గట్టు శిక్ష అనుభవించాలి. అంతేగాని శిక్షలు వేయాలా, ఉరి శిక్షలు వేయాలి, హ్యాంగర్ చేయాలని చెప్పట్లేదు. అప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు? అప్పుడు యాక్షన్ వాళ్ళ ప్రభుత్వం కదండి. ఇప్పుడు నా బైక్ నాకున్నప్పుడు, నా బైక్ లో నేను వెళ్తున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు వేరే వాడిని బైక్ ఎక్కినప్పుడు వాని ఇష్టం వచ్చినట్టు వెనకాల పట్టుకొని ఫిట్ గా కూర్చోవాలి నేను. సొంత ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు వాళ్ళ బైక్ కాబట్టి, అప్పుడు వాళ్ళది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సొంత ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు అనే ధీమా ఉంది కాబట్టి మాట్లాడారంటారు. నేను సొంత ప్రభుత్వం ధీమాతో మాట్లాడాలని చెప్పట్లేదు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కార్యకర్త కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆఖరికి మినిస్టర్ అయినా, ఆఖరికి సీఎం, డిప్యూటీ సీఎం కానీ, డిప్యూటీ సీఎం కింద పనిచేసే పిఏ కానీ, సీఎం చంద్రబాబు కింద పనిచేసే పిఏ కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. తప్పంటే తప్పు, ఒప్పంటే ఒప్పు. ఏ ప్రభుత్వం అయినా సరే తప్పంటే తప్పే, వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే జనసేనలో ఉన్నటువంటి కొందరు తప్పులు చేస్తే ఇమ్మీడియట్ గా తీసేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తున్నారు? పక్క పోరా బాబు మా పార్టీ నుంచి అంటున్నారు. అట్లా తీసేసింటే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు తీసేయకని ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారు. అప్పుడు ఆయన కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ దెబ్బతింటున్నారు. దానికి ప్రతిఫలం అనుభవించాలి. ఇప్పుడు జనసేనలు ఉన్నారు, ఆయన ఎవరో కిరణ్ రాయల్ అంట, అదేదో తప్పు చేసిన తర్వాత తీసేశారు. జానీ మాస్టర్ని తీసేశారు. అట్లనే సేమ్ వీళ్ళందరినీ తిట్టింటే తీసేసింటే బాగుండేది. అడ్డగోళమైన మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు రామకృష్ణ అంటే ఎవరు కడతారండి? ఎవరు పట్టుకుంటారండి? ఎవరు కాపాడతారండి? ఇప్పుడు ఆయన ఫోన్ చేసేంత వరకే, ఆయన కూడా అధికారం లేదు. ఇప్పుడు వాళ్ళ భార్యకు పోసాని కృష్ణమూర్తి భార్యకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. అంతవరకే. ఏం చేస్తాడు? వచ్చి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టగలడు. శిక్ష తప్పదు అని చెప్తాడు. చివరికి చట్టం తన పని తాను చేసుకుపోవాలని నేను చెప్తాను.